ప్రజల ఆరోగ్య సంరక్షణలో ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పీఎంపీలు వైద్య సేవలతో పాటు ఏడాదంతా అవయవదానం గురించి అవగాహన కల్పించాలని పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు అన్నారు. శుక్రవారం కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పీఎంపీ 63వ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక ఎఫ్కేఎఫ్ వేడుక ఫంక్షన్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పీఎంపీలు అందిస్తున్న కృషిని అభినందిస్తూ ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను పల్లెల్లో ప్రజలకు అందేలా అవగాహన కల్పించాలని, ఈ ఏడాదంతా అవయవదానంపై అవగాహన కల్పించడమే మన లక్ష్యమని అన్నారు. నేను ఒక రోబోటిక్ సర్జన్, ఇంకా నేను ఒక డెల్టా హాస్పిటల్ డైరెక్టర్ కూడా. టాక్ స్టార్ట్ చేసే ముందు జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు గారికి, దేవానందం గారికి, పెద్దవారు వీపీటీ రాజు గారికి, ప్రభాకర్ రావు గారు, రఘుమల్ల రాంబాబు గారు అండ్ జయసూర్య గారు, చిన్నారావు గారు అండ్ మిగిలిన ఆఫీస్ బేరర్స్ అందరికి, అతి ముఖ్యంగా ఇక్కడ ఉండి ఈ అసోసియేషన్ లాస్ట్ 63 ఏళ్ళగా ముందుకు సాగించిన ఈ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ రోజున మీ 63వ యానివర్సరీ ఒకటే కాకుండా కోఇన్సిడెన్స్ మేరకు డెల్టా యొక్క యానివర్సరీ కూడా. డెల్టాది ఇవాటికి ఓపెన్ చేసి 6 ఏళ్ళు అయిందండి. 2019 డిసెంబర్ 26వ తారీఖున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వచ్చి ఈ డెల్టా హాస్పిటల్ ఓపెన్ చేయడం అలా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి చాలా ఆస్పెక్ట్స్లో హాస్పిటల్ బాగా ఎదిగింది. స్టార్టింగ్లో చాలా చిన్న టీం తోటి కేవలం 8 మంది డాక్టర్లు, 60 మంది స్టాఫ్ తోటి స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ ఈ రోజున మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు జూనియర్ డాక్టర్లు కాకుండా ఓన్లీ కన్సల్టెంట్స్ మాత్రమే టోటల్గా 26 మంది. స్టాఫ్ని కూడా లెక్కిస్తే స్టాఫ్ ఒకళ్ళు 370 మంది, మొత్తం కలిపి 400 మెంబర్స్ మా దగ్గర ఈ రోజున మెడికల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు. నేను My hearty wishes and congratulations to the PMP Association of India, all India sisters and brothers. 63 సంవత్సరాల పిఎంపీ అసోసియేషన్ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మనం రాజమండ్రిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా పిఎంపీ అసోసియేషన్ ఒక వైద్యపరమైనటువంటి వైద్యపరమైనటువంటి సమస్యపై దృష్టి సారించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తుంటాము. 62వ వార్షికోత్సవ సమావేశం సందర్భంగా క్యాన్సర్ అవేర్నెస్ కలిగించడం కోసం 20-25 సంవత్సరం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా క్యాన్సర్ అవేర్నెస్ మీటింగ్స్ అంకాలజిస్టుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో మనం నిర్వహించుకోవడం అనేది జరిగింది. 2026 నుంచి భారతదేశం అంతా, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అవయవదాన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం కోసం మనం ఈ రోజున రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఇవే వాల్ పోస్టర్లు, అవయవదాన అవగాహన వాల్ పోస్టర్లు, కరపత్రాలు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొన్న 24వ తేదీన ఆవిష్కరించడం అనేది జరిగింది. ఇక నుంచి ఈ కార్యక్రమాలు మనం రాష్ట్రమంతా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అవయవ దానం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మన భారతదేశంలో చాలా తక్కువ. 140 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభాలో 0.8% మంది ప్రజలకు మాత్రమే అవయవ దానం పట్ల అవగాహన ఉంది. అది వైద్య రంగంలో ఉన్నటువంటి వారు, బాగా చదువుకున్నటువంటి వారు మాత్రమే. ఈ అవయవదానం చేయడం వల్ల లక్షలాది ప్రజలు మనం కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. అవయవదానం కోసం వేచి ఉన్నటువంటి వారు లక్షల్లో ఉంటే అవయవదానం చేయడానికి సుముఖత పని చేసేటువంటి వారు కేవలం వేలల్లో మాత్రమే ఉన్నారు. కాబట్టి దీన్ని ఈ యొక్క మధ్య గ్యాప్ను పోడ్చవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క మనం సహజంగా సజీవ అవయవ దానం అంటాం. అదేంటంటే లైవ్ డొనేషన్, ఆర్గాన్ డొనేషన్, అది రక్తం చేస్తున్నాం, అది సజీవ దానం. అట్లాగే మన ముఖ్యంగా ఎక్కువగా అవసరమైనటువంటివి ఏమిటంటే మూత్రపిండాలు. మన దేశం ముఖ్యంగా మధుమేహానికి రాజధానిగా ఉంది హైదరాబాదు, మన ఆంధ్ర రాష్ట్రాలు. మధుమేహం కారణంగా మూత్రపిండాలు చెడిపోతున్నటువంటి వారు ఈ రోజున ఇంచుమించు 7,000 మంది మూత్రపిండాలు అవయవదానం ఎవరు చూస్తారా అని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు.
మరి ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ప్రతి ఆరోగ్యవంతులైనటువంటి వారు కూడా ఒక మూత్రపిండాన్ని దానం చేయడం ద్వారా ఒక వ్యక్తికి జీవనాన్ని ప్రసాదించవచ్చు. అట్లాగే లివర్లో 1/4 భాగం మనం చూస్తున్నాం కదా, లివర్ చెడిపోతున్నటువంటి వారు ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల ముఖ్యంగా లివర్లు చెడిపోవడం అనేది జరుగుతుంది. 1/4 భాగం లివర్ను మనం దానం చేయడం ద్వారా ఆ వ్యక్తిని కాపాడవచ్చు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ 1/4 లివరే పూర్తి లివర్గా తయారవుతుంది. అలాగే మనం అవయవ దానం చేసినటువంటి 1/4 లివర్ మరలా మనం పూడ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లాగే మనం అన్ని ఎముక మజ్జ దానం చేయవచ్చు. అలాగే ఊపిరితిత్తుల్లో ఒక భాగాన్ని దానం చేయవచ్చు. ఇవన్నీ లైవ్ డొనేషన్స్, మనం బ్రతికుండగానే ఇచ్చేటువంటి డొనేషన్స్. అట్లాగే కళ్ళ దానం, మిగిలిన అవయవాలన్నీ కూడా మరణానంతరం దానం చేయొచ్చు. కాబట్టి ఈ అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గ్రామీణ వైద్యులందరూ కృషి చేయాలి. ముఖ్యంగా మా పిఎంపి అసోసియేషన్ అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపడుతుందని చెప్పి ఈ 63వ వార్షికోత్సవ సందర్భంగా తీర్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. 3వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఈ రోజున ఎఫ్కేపులో రాజమండ్రిలో జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మేము ప్రజలకు అవగాహన కల్పించడానికి, అవయదానం గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రణాళికోటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూపించారు. దాన్ని అంతా ఈ సంవత్సరం అంతా దాన్నే అమలు చేస్తున్నాం. దీని మీద మా అసోసియేషన్ ఏర్పాటు చేసిన కరపత్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా ఇలాగే మేము చేస్తాం. వచ్చే వార్షికోత్సవానికల్లా పూర్తి స్థాయిలో అందరికీ అవగాహన కల్పిస్తామని తెలియజేస్తాం. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మన తూర్పుగోదావరి జిల్లాలో 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇవాళ భారతదేశం మొత్తం 1962 డిసెంబర్ 27వ తేదీన మహానుభావుడు స్వర్గీయ ఆర్కే భరద్వాజ్ గారు మంచి ఉత్తేజంతో ఏర్పాటు చేశారో ఆ యొక్క అసోసియేషన్ యొక్క ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్తూ గ్రామీణ ప్రాంతంలో ప్రజలకి ఫస్ట్ రెస్పాండెంట్గా ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా ముందుగా స్పందించే పిఎంపీలు ప్రతి సంవత్సరం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలా అయితే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నామో అలాగే పిఎంపీ అసోసియేషన్ కూడా ఒక నినాదంతో మా రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు ఇప్పుడు చెప్పిన విధంగా క్యాన్సర్పై చేసాం. ఈ సంవత్సరం అంతా కూడా అవయవదానం మీద అవేర్నెస్ కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ప్రతి పిఎంపీ కూడా పూనుకుని ముందుకు వెళ్ళడానికి వేళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం మేమంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలకి అవేర్నెస్ కల్పించడంలో కానీ మేలైన వైద్య సేవలు అందించడంలో కానీ ముందుండాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకోవడానికి వేళ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటూ అందరికి కూడా 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా సంఘ సభ్యులందరి ఆధ్వర్యంలో 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక జరుపుకొనున్న శుభ సందర్భాన జాతీయ రాష్ట్ర నాయకులకు అలాగే జిల్లా వివిధ మండలాల నుంచి విచ్చేసిన నాయకులు మరియు సభ్యులందరికీ కూడా పిఎంపిడి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. స్వర్గీయ డాక్టర్ ఆర్కే భరద్వాజ్ గారు స్థాపించిన ఈ సంఘాన్ని 63 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు అలాగే జిల్లా అధ్యక్షులు తోరాడి ప్రభాకర్ గారి నాయకత్వంలో అలాగే జిల్లాలో బళ్ళా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మేము ముందు కొనసాగుతూ వారి అడుగుజాడల్లో మేము కార్యక్రమాలు రూపొందిస్తూ ఈ సంవత్సరం ఒక నినాదంతో అవయవదానం నినాదంతో ముందుకు కొనసాగాలని మా జాతీయ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేమందరం వాటి కట్టుబడి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి అవగాహన కల్పించడానికి అలాగే మా సంఘ సభ్యులందరూ కూడా అవయవదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను.